లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో 6 పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. సైదిరెడ్డి, గోడెం నగేష్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. తెలంగాణ నుంచి తొలి జాబితాలో 9, రెండో జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్లో ఉంచింది. బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఎంపీ సోయం బాపురావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేస్తారని అనుకోలేదని అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తనకు సీటు కేటాయించకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై సన్నిహితులతో చర్చిస్తున్నారు.